గత ప్రభుత్వ కుటుంబ సమగ్ర సర్వేలో 24% ఉన్న మున్నూరు కాపు ప్రస్తుత ప్రభుత్వంలో 13% తగ్గించడం ఏమిటని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పందిరి వేణు, రాష్ట్ర కోశాధికారి కంచి సత్యనారాయణ ప్రశ్నించారు. మున్నూరు కాపు శాతాన్ని తగ్గించడాన్ని ఆ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు వెంకట నరసయ్య అధ్యక్షతన సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మున్నూరు కాపులని తక్కువ చేసి చూపించడాన్ని మున్నూరు కాపులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు పందిరి వేణు, రాష్ట్ర కోశాధికారి కంచి సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ కుటుంబ సమగ్ర సర్వేలో 24% ఉన్న మున్నూరు కాపు ప్రస్తుత ప్రభుత్వంలో 13% తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. మున్నూరు కాపు శాతాన్ని తగ్గించడాన్ని ఆ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. తగ్గించిన మున్నూరు కాపు శాతాన్ని పెంచి నామినేటెడ్ పదవుల పంపిణీలో మున్నూరు కాపులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి నేతి వెంకటేశ్వర్లు, టౌన్ బాడీ ఉపాధ్యక్షులు మారబోయిన చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి చింతల చంద్రశేఖర్, కార్యదర్శి వీరమల్ల భాస్కర్, నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగులపల్లి శ్యామ్ సుందర్, పట్టణ కోశాధికారి శ్యామల సత్తయ్య, మున్నూరు కాపు విద్యార్థి గృహ ట్రస్ట్ అధ్యక్షుడు నేతి రఘుపతి, ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, ముత్యాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 24 లక్షల మంది మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో, ఆంధ్ర కాకుండా మరి 24 లక్షలు పోయి 13 లక్షలు అని చెప్పి 6%, 7% అని చెప్పి మమ్మల్ని ఎంత మోసం చేస్తున్నాయంటే తెలవని అమాయక ప్రజల్ని ఈ మోసపూరితమైన వార్తల్ని వాళ్ళ పేపర్లు, వాళ్ళ ఏజెంట్లు అందులో పెద్ద అక్షరాలతో రాసి మా కులాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. మేము లేకుంటే ఆ రోజు వీళ్ళు ఎక్కడ? మరి కేసీఆర్ గవర్నమెంట్లో కానీ, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి పోయిన నాయకులు మా వాళ్ళందరితో కూడా ఎక్కడ కూడా ఎదుగుదలకు సహకరిస్తలేదు. పోతే నామినేటెడ్ పదవుల్లో కనీసం ఒక్క సీటు కూడా మున్నూరు కాపులకు వేయలేదండి. ఈరోజు 50 కార్పొరేషన్లు ఇస్తే 45 రెడ్లు, 2 గౌళ్ళు, 1 యాదవ్ సాహెబ్ తప్పితే మున్నూరు కాపులకు ఏది ఇవ్వలేదు. అందువల్ల దీన్ని మీ కోర్టుకు పోతాము, తప్పకుండా కోర్టు ద్వారా మేము న్యాయం తెలుసుకుంటాము. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏ ఆధారం బట్టి మమ్మల్ని 4% చూపించామో మాకు చెప్పాలి. ఆ ఆధారం కాపీ అనేది మాకు సబ్మిట్ చేయాలి. మీరు మా సంఘానికి మేము వచ్చి మీ తీసుకుంటాం. ఆ కాపీ కూడా గౌరవ ఉప్పల్ కలెక్టర్ గారు కూడా పనిచేసిపోయారు. వారికి కూడా మరి ఎందుకు తెలియలేదు, అది ఎట్లా సంతకం పెట్టి దాని మాకు తెలుస్తలేదు. ఆ విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని, మున్నూరు కాపులకు సరైన స్థానం కల్పించి 13-14% ఇంకా 25% కావాలంటే మేము కూడా సహకరించి ప్రతి గ్రామాన మావి ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క మండలానికి దగ్గర దగ్గర మా 10-15 వేల ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లలో కూడా మేము తెలుసుకొని అందరినీ అక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు పిలుచుకొని తర్వాత అక్కడ ఉన్న మేము కూడా జనాభా సేకరిస్తాం. జనాభా సేకరించి ఆ తర్వాత మేము తెలియపరుస్తాం. మీరు ఏ ఆధారంతో ఇచ్చారు, 4% ఇచ్చారు, మాకు అది క్లియర్ తెలియపడతా అని చెప్పి మేము కోరుకుంటూ 24 లక్షలు మంది అంటే 24% ఉంటే కేవలం 4% చూపించి మున్నూరు కాపు కులాన్ని అణగదొక్కడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి మున్నూరు కాపులు 24 లక్షల మంది ఉంటే 24% చూపించాలి. మరి మిగతా కులాలని ఎక్కువగా చేసి మున్నూరు కాపుల కులాన్ని రాష్ట్రంలో తక్కువగా చూపిస్తూ ఉన్నారు. సరైనటువంటి జనగణన చేసి జనాభా లెక్కలను తీసుకొని మరి యొక్క మున్నూరు కాపులకు తగిన న్యాయం చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క మున్నూరు కాపు కూడా మంత్రివర్గంలో లేరు. ఏదో చిన్న పదవులు ఇచ్చి మరి మున్నూరు కాపులని తక్కువగా చులకనగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి మున్నూరు కాపులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించి వారికి సరైనటువంటి న్యాయం చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనాభా లెక్కల్లో కూడా సరైనటువంటి కరెక్ట్ సర్వే చేయించి ఎంత శాతం ఉంటే అంత శాతం కరెక్ట్గా చూపించాలి. అదేవిధంగా ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ పదవులు ఇచ్చేటప్పుడు కూడా ఏ శాతం వరకు కులం ఉందో ఆ కులాలకు ఆ శాతం మేరకు పదవులు ఇవ్వాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా మాకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మినిస్టర్లు కానీ, చైర్మన్లు కానీ ఏ పదవులు కూడా సరైన నిష్పత్తులు మాకు రాలేదు. కాబట్టి మేము కోరేది ఒకటే, మేము 24 లక్షల మంది ఉన్నాము రాష్ట్రంలో. మా పర్సెంట్ ప్రకారం ఏంటి, మీరు 3% చూపించినారు కాబట్టి అది ఏ విధంగా చూపించారో దాన్ని మాకు మీరు బయట పెట్టాలి. కాకుంటే మేము ప్రతి ఎలక్షన్లో కూడా మీకు అందరికి ఎదురు
ఎదురు నిలబడతాము, తర్వాత కూడా మీకు సహకరించము. కాబట్టి మీరు తక్షణమే మున్నూరు కాపుల స్ట్రెంత్ ఎంత 20 లక్షల ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ ఉన్నదని చెప్పి చేయాలని కోరుతూ 24 లక్షల జనాభా ఉన్నటువంటి మా మున్నూరు కాపులను 13 లక్షలుగా చూపించి అంతా వేరే కులాలను మాకన్నా ముందు నిలిపి ఇది చాలా శోచనీయం. ముఖ్యంగా గత ప్రభుత్వమైనా మాకు అన్ని విషయాల్లో కూడా మాకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చారు. మళ్ళీ మీరు ఎందుకు మమ్మల్ని ఇట్లా తృణీకరిస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి వస్తే మాకేదో పెద్ద గొప్ప మాకు చేస్తారని మేము ఎంతో భావించాము. వీటన్నిటి కూడా ఈ తిరోధకాలు ఇచ్చి 4% తీసుకొచ్చి 13% ఉన్నటువంటి దీన్ని 4% దిగదార్చడం ఎంత అమానుషం. ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేటందుకు మేము ఊరూరా గ్రామాన తిరిగి మేము వ్యతిరేకంగా కూడా మేము పోరాడతామని మేము ఈరోజు